లో 11 కేసెస్ ఉన్నాయి. సైబరాబాద్లో ఒక 5 కేసెస్, హైదరాబాద్ 1, రాచకొండ 2, నిజామాబాద్ 1 అండ్ సంగారెడ్డి 1, సూర్యాపేట్ 1 అండ్ రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్లో ఒక 12 కేసెస్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు 23 కేసెస్ వాంటెడ్ ఉన్నారు. ఇతను అంటే కొంచెం లావిష్ లైఫ్. మనకు పర్టికులర్గా ఇప్పుడు ఎవరు ఉన్నారని తెలియదు, బట్ మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఈజ్ మ్యారీడ్. That is yet to be, after a police custody, it will be disclosed. As of now, he procured from Bihar. లేదు లేదు, ఇప్పుడు స్టిల్ ఈజ్ ఇన్ జైల్. ఎస్. యాక్చువల్లీ మన పరిధిలో జనవరిలో ఒక కేసు అండ్ డిసెంబర్లో ఒక కేసు ఇంజనీరింగ్ కాలేజీలలో అఫెన్స్ జరిగింది. సో బేసింగ్ ఆన్ దట్ మనకు ఈయన పలానా వ్యక్తి అనేటువంటిది మనకు ఇనిషియల్గా తెలియదు. మనము ట్రాకింగ్ చేస్తూ ఉన్న క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ టైప్ ఆఫ్ ఎంఓ ఉన్న క్రిమినల్స్ ఎవరని మనం టార్గెట్ పెట్టుకుంటాం. యాజ్ ఏ క్రైమ్ స్టాఫ్ అండ్ లోకల్ క్రైమ్ స్టాఫ్, నాలెడ్జ్ ఉన్నటువంటి స్టాఫ్ తోటి ఆ క్రైమ్ ఎంఓలో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే ప్రాబబుల్ ఫీచర్స్ ఇతను ఉన్నారు. ఎందుకు నిన్న అక్కడ మన వాళ్ళు ఇద్దరు పట్టుకున్నప్పటికి కూడా అఫెన్స్ అయ్యింది, ఫైర్ అయ్యింది అనేటువంటిది అంటే ఫస్ట్ ఇనిషియల్లీ ఈజ్ లుకింగ్ లైక్ ఏ సివిలియన్. మనకి ఇలాన పలానా అక్యూజ్డ్ అని తెలియదు. మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తే మనకు అప్పుడు అంతవరకు మన పోలీస్ ఎట్లా ఉన్నారంటే వెదర్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. మెయిన్ వైల్ ఈ ఓపెన్డ్ టు ఎస్కేప్. అతను పబ్బు లోపలికి ప్రవేశించలేదు. ఇంకా మనకు ఉన్నది ఏంటంటే అవుట్ సైడ్ ఉన్నప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ పోలీస్. సో ఫిజికల్ ఫీచర్సు, అతని యొక్క నడక, అతని యొక్క బిహేవియర్, మనకు వచ్చిన ట్రాకింగ్లో వచ్చిన బిహేవియర్ను చూసి వీ కెన్, మన దగ్గర ఉంటారు కదా చాలా అందులోనే. అండ్ డ్రెస్సింగ్, ఎస్టర్డే ఏదైతే డ్రెస్ వేసుకున్నాడో సేమ్ అఫెన్స్లో కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నాడు. అతను ఏందనంటే ఇప్పుడు ఎవరు అతను ఈ ఫైర్ ఆర్మ్ షూటింగ్లో ఎక్స్పర్ట్ కాదు, కొంత ప్రాక్టీస్ చేసుకోవడానికి. అండ్ ఈ విధంగా అతను ఫస్ట్ వెపన్ తీసుకున్నప్పుడు అది సరిగా పని చేయకపోవడం, మళ్ళీ తర్వాత ఇంకొక వెపన్ ప్రొక్యూర్ చేసుకోవడం. సో సమ్ టైమ్స్ ఈ వాంట్స్ టు ప్రాక్టీస్ ఈజ్ ఓన్. ఆ విధంగా తెచ్చుకున్నదే మెయిన్గా అతనికి ఉన్నది. అతను మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జైల్లో ఒక వ్యక్తితోటి ఎనిమిటీ పెంచుకున్నాడు. ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేయడానికి అతను చేసుకున్న ప్రాసెస్ ప్లానింగ్లో భాగం. దాదాపు 2.5 crores క్యాష్ థెఫ్ట్ చేయడం జరిగింది అన్ని కేసులలో. ఇప్పుడు మనం పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అది మనకు తెలుస్తుంది. ఓన్లీ క్యాష్. యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీ మదర్ ఎక్స్పైర్డ్ అయినారు, ఫాదర్ ఈజ్ రిసైడింగ్ ఇన్ చిత్తూరు. చిత్తూరు నుంచి ఇతను 2000, ఇప్పుడు నౌ 30 years. సో ఆల్మోస్ట్ 20 years నుంచి ఇతను అఫెన్సులు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఏరియాలో అఫెన్సులు చేస్తూ ఉన్నాడు. ఇతను కొంచెం చదువుకున్నాడు, మరి నాట్ సిగ్నిఫికెంట్, 9th class వరకు చదువుకున్నాడు.
ఇతను విశాఖపట్నం ఏరియాలో వెస్ట్ గోదావరి ఏరియాలో అఫెన్సులు చేస్తున్న క్రమంలో ఒక లేడీ తోటి అసోసియేట్ అయినాడు. ఆ తర్వాత సబ్సీక్వెంట్లీ ఆమెని మ్యారేజ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండట్లేరు. నౌ ఫైన్. ఏంటంటే ఫ్రాక్చర్ ఇన్ లెఫ్ట్ గ్రేట్ టోలో వన్ సైడే తగిలింది. ఎంట్రీ wound అండ్ ఎగ్జిట్ wound రెండు ఉన్నాయి. అండ్ త్రూ wound ఉంది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బ్లీడింగ్ కూడా కంప్లీట్ స్టాప్ అయింది ఇమీడియట్గా. 6 weeks రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది. హీ విల్ బీ ఏబుల్ టు రిజ్యూమ్ హిస్ డ్యూటీస్. డెఫినెట్లీ సిపి సార్ ఇస్తారు. ఎంటీ షెల్స్ కూడా 2 దొరికినాయి. ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తున్నాం. ఇప్పుడు 2022లో విశాఖపట్నం లిమిట్స్లోని అరిలోవా పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత అతను హైదరాబాద్కు మకాం మార్చడం జరిగింది. సో ఫర్ ద సేఫ్ అక్కడ పోలీసు ఎక్కువ ప్రెజర్ అవుతుంది, ఎక్కువ ట్రాకింగ్ నడుస్తుందని. సో అప్పటి నుంచి మన ఏరియాలో 23లో మనకు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అఫెన్స్. సో ఇప్పుడు మనకు 24 డిసెంబర్లో మన ఫస్ట్ ఈ మధ్య కాలంలో లొకేట్ అయ్యింది. సో దాంతో మనం ఇతని స్పెషల్గా ఆపరేషన్ స్టార్ట్ చేసినాం, సిసిఎస్ అండ్ లోకల్ పోలీస్ క్రైమ్స్. సో ఇతనుకు మన ఈ యొక్క మోడస్ ఆపరేండి చూస్తే ఏంటంటే ఎక్కడ ఎవరితోటి ఫోన్ కాంటాక్ట్ ఉండడు, ఎవరితోటి ఇతని యొక్క వివరాలు షేర్ చేసుకోడు, అన్నీ గోప్యంగా ఉంటాయి. బ్యాంక్ స్టేట్మెంట్స్ అయినా ఈయన యొక్క ట్రాన్సాక్షన్స్ అయినా వేరే వాళ్ళ యూజ్ చేయడం, వేరే సిమ్లు యూజ్ చేయడం. సో మనకు ఎక్కడ కూడా అన్ని విధాలుగా టెక్నికల్గా తీసుకున్నా మనకు ఆధారాలు లభించలేదు. సో దీంతో ఇతనికి ఉన్నటువంటి ట్రాకింగ్లో మనకు తెలిసింది ఏంటంటే కొంచెం హై కల్చర్కి, హై లావిష్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉన్నాడు. సో దాంతో మనం ఇంపార్టెంట్ ఏరియాల మీద ప్రతిరోజు మన సిసిఎస్ టీమ్స్ నిఘా వేస్తున్నాయి. అందులో భాగంగా ఎస్టర్డే ఈవినింగ్ కూడా ఈ యొక్క ఏరియాలో అన్ని ఏరియాలో నిఘా వేస్తూ చెక్ చేసుకున్న క్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఇతని యొక్క ఫిజికల్ ఫీచర్స్ మన క్రైమ్లో ఉన్న అఫెండర్ ఫీచర్స్ సిమిలర్గా ఉండడంతో క్వశ్చన్ చేయడం జరిగింది. ఇతను ఎవరైతే అసోసియేట్ అంటే మనం ఫ్రెండ్ ఉన్నాడో, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈజ్ నౌ ఇన్ ఎస్కేప్. సో అతను డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు. సో ఆ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన కొన్ని క్షణాల్లోనే మనం వాళ్ళకు తారసపడ్డాడు. ఈ కార్లు కొంటాడు, ఈయన పేరు మీద ఏది ఉండదు. సో ఎవరైతే టెంపరీగా పెట్టుకున్న అసోసియేటో ఫ్రెండో వాని పేరు మీద తీసుకుంటాడు. ఇవన్నీ మనకు అతను ఎక్కడైతే రిసైడింగ్ ఉంటున్నాడో అక్కడనే మనకు లభించినాయి. అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అది మనకు ఎంక్వైరీలో తెలుస్తుంది. ఎవరు ఇంకా వివరాలు పూర్తి స్థాయిలో రాలేదు, ఫర్దర్ పోలీస్ కస్టడీలో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఇప్పుడు 60,000 క్యాష్ రికవరీ ఉంది. ఇదంతా 62,000 క్యాష్ రికవరీ. థ్యాంక్ యూ. ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్నీ చెప్పాడు. అక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420. సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి.
సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్,